ఆది నుంచి దుట్టా రామచంద్రరావు కుటుంబం ఎదుగుదలను ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహించలేకపోయారు. గన్నవరం నియోజకవర్గంలో ప్రభావవంతమైన నాయకుడిగా ఉన్న దుట్టా రామచంద్రరావుకు వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ లో, ఆ తర్వాత వైసీపీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుట్టా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ చేతిలో 10,000 లోపు ఓట్లతో ఓడిపోయారు. 2019లో వైసీపీ అధిష్టానం యార్లగడ్డ వెంకట్రావుకు టికెట్ కేటాయించినా దుట్టా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఎప్పుడైతే వంశీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారో అప్పటి నుంచి దుట్టా అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో దుట్టా వర్గం మద్దతు కోసం వంశీ ఎత్తులు వేయడం ప్రారంభించారు. ఇటీవల నియోజకవర్గంలో బస్సు యాత్ర చేసిన సమయంలో జగన్ వద్దకు దుట్టా రామచంద్రరావును పిలిపించిన వంశీ తనకు మద్దతుగా పనిచేయాలని చెప్పించగా ఆయన ఎలాంటి హామీ ఇవ్వకుండా వెనుదిరిగారట. దీంతో ఎలాగైనా దుట్టా మద్దతు కూడగట్టేందుకు తొలుత ఆయన అల్లుడు శివభరత్ రెడ్డితో తనకు అనుకూలంగా మాట్లాడించిన వంశీ తాజాగా దుట్టా కుమార్తె మద్దతు కూడగట్టేందుకు వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందని ప్రకటించి మైండ్ గేమ్ కు తెరతీశారు. ఈ కారణంగానైనా దుట్టా మద్దతు లభిస్తుందన్న ఆలోచనలో వంశీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ తరఫున నెక్స్ట్ ఎన్నికల నుంచి మేము సపోర్ట్ చేస్తాం. రాజకీయాల్లో ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా గతంలో ఏ రకంగా విజయవాడ పార్లమెంట్ పోటీ చేసి ఓడిపోయినా గన్నవరం ఆఫీస్ ఉండి మా అమ్మగారి పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సర్వీస్ చేసాము. మా నాన్నగారు పెట్టిన ట్రస్ట్ కానీ అదంతా కంటిన్యూ అవుతుంది. సర్వీస్ యాక్టివిటీకి ఎప్పుడూ భంగం లేకుండా ఉంటుంది. బట్ రాజకీయాల్లో మా నెక్స్ట్ లక్ష్మి గారు ఫాలో అవుతారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దుట్టా సీతామహాలక్ష్మి ఉంగుటూరు నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన సీతామహాలక్ష్మికి జెడ్పీ పీఠం ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ చక్రం తిప్పి గుడివాడ నియోజకవర్గం పరిధిలో ఉన్న గుడ్లవల్లేరు జెడ్పీటీసీగా గెలుపొందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పాల హారికకు చైర్పర్సన్ పీఠం దక్కేలా చేశారు. దుట్టా కుటుంబానికి జెడ్పీ పీఠం దక్కితే గన్నవరం నియోజకవర్గంలో తనకు పోటీగా అధికార కేంద్రం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వంశీ పావులు కదపడం వల్లే దక్కాల్సిన పదవి దక్కకుండా పోయిందని అప్పట్లో దుట్టా వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఓటమి భయం వెంటాడుతుండటంతో వంశీ అదే కుటుంబానికి పదవి ఆశ చూపి పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుట్టా వర్గీయులు విమర్శిస్తున్నారు. వంశీ చేసిన వ్యాఖ్యల్లో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీతామహాలక్ష్మి వైసీపీ తరపున పోటీ చేస్తారని, తాను ఆమెకు మద్దతిస్తానని చెప్పారు. ఇవే నా చివరి ఎన్నికలు, నన్ను గెలిపించాలి అని పరోక్షంగా ప్రజలకు విజ్ఞప్తి చేసి సెంటిమెంట్తో ఓట్లు దండుకునేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు ఆయన మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది. గతంలో విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయినా గన్నవరం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కొనసాగించానని, ఈసారి కూడా సేవలు కొనసాగుతాయని అన్న మాటలు అందుకు సంకేతాలిచ్చేలా ఉన్నాయని వైసీపీ నాయకులే చెబుతున్నారు. వంశీ సన్నిహితుడు గుడివాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కూడా ఇవే తన చివరి ఎన్నికలు అన్న సెంటిమెంట్ ను ఇప్పటికే గుడివాడలో ప్రయోగించారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన సోదరుడి కొడుక్కి ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తాడని వ్యాఖ్యానించారు. చివరి ఎన్నికలు కాబట్టి ఈ ఒక్కసారి తనకు ఓటు వేయాలంటూ ఓటర్లను సెంటిమెంట్తో ఆకట్టుకునేందుకే నాని ఈ డ్రామా ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తం మీద బూతు బ్రదర్స్ గా పేరొందిన నాని, వంశీలు ఇద్దరూ ఒకే సెంటిమెంట్ అస్త్రాన్ని నమ్ముకొని ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నించడం చూసి జనం నవ్వుకుంటున్నారు.